Good morning everybody and welcome to English classes. I'm your Mahesh Palavari, English faculty. ఈరోజు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అంటే టెట్కు డిఎస్సికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ కంటెంట్ ఏమైతే ఉందో హ్యావ్ ఎ లుక్ రిగార్డింగ్ ఫర్ దిస్. ఒక్కసారి చూద్దాం. లెట్ us see this one. ఇంగ్లీష్ కంటెంట్ చూడండి. ఇన్ టాపిక్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్స్, వాయిస్, ప్రిపోజిషన్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్లాజ్, వర్బ్, బ్లా 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 లైక్ దిస్. ఇవన్నీ టాపిక్స్ ఉన్నాయి, అందరికీ తెలిసిన టాపిక్స్. బట్ ఈరోజు నేనేం అడుగుతున్నా సార్ అంటే, వాట్ ఐమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్, నేను అడిగే క్వశ్చన్ ఏంటి సార్ అంటే, ఈ అన్ని టాపిక్స్లోకెల్లా ఏది ఇంపార్టెంట్ టాపిక్, ఏది కొంచెం సిగ్నిఫికెంటు, ఏది కొంచెం ప్రిడామినెంటు, ఏది మనకు కావాలి సార్, ఏది మనకి ఇంపార్టెంట్ సార్ అంటే, ఏది ఇంపార్టెంట్? అన్నీ ఇంపార్టెంటే, అందుకే ఇవి సెలెక్ట్ చేసినారు. రైట్. బట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ వన్. మరి ఈరోజు నేనేం తీసుకుంటున్నా సార్ అంటే, టుడే ఐఎమ్ టేకింగ్ దిస్ వన్, టెన్స్. రైట్. సో టెన్స్ ఎగ్జామ్లో ఏ రకంగా అడుగుతున్నాడు, ఏ లెవెల్లో అడుగుతున్నాడు, లెవెల్ 1 అడుగుతున్నాడా, లెవెల్ 2 అడుగుతున్నాడా? సెకండ్ థింగ్ ఏంటంటే, టెన్స్ వల్ల మనకు వచ్చి బిగ్గెస్ట్ యూజ్ ఏంటి అంటే, ఇవన్నీ టాపిక్స్లో కెల్లా టెన్స్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద గ్రామర్ అంట. ఎందుకు సార్ అంటే, టెన్స్ వస్తే వాయిస్ వస్తుంది, అంటే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. టెన్స్ వస్తే స్పీచ్ వస్తుంది, అంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. టెన్స్ వస్తే క్వశ్చన్ ట్యాగ్స్ వస్తాయి, టెన్స్ వస్తే టెన్స్ వస్తాయి, టెన్స్ వస్తాయి అంటే టెన్స్ మీద బిట్స్ వస్తాయండి. కాబట్టి ఈ 4 టాపిక్స్ టెన్స్ మీద బేస్ ఉంటుంది. అందుకే టెన్స్ను ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గ్రామర్ అంటారు. సో ఈరోజు మీకోసం టెన్స్ను తీసుకుంటాం. టెన్స్ను ఎట్లా అడుగుతున్నాడో, ఏ టైప్ అడుగుతున్నాడో వి విల్ హ్యావ్ సమ్ బిట్స్. లెట్ us see this. సో ఫస్ట్ బిట్ ఈస్, ఈరోజు ఫస్ట్ బిట్ చూసుకోండి ఒకసారి. హీ గో టు లండన్ ఆల్రెడీ అని ఇచ్చి హ్యాస్ గాన్, వెంట్, హ్యాడ్ వెంట్, హ్యాస్ వెంట్ అని ఇచ్చినాడు. మరి దీన్ని బిట్ ఎలా చేయాలి సార్ అంటే, నేనైతే ఎట్లా చేస్తాను సార్ అంటే, ఇచ్చిన వెంటనే నా కళ్ళు పోతాయి. ఎక్కడికి పోతాయి తెలుసా? డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఎక్కడికి? కీవర్డ్ ఉంటాయి. యాస్, నాకు కీవర్డ్ కనపడింది. కీవర్డ్ అంటే దీన్ని టైమింగ్ వర్డ్ అంటారు, లేకపోతే అడ్వర్బియల్ టైం అంటారు. రైట్. సో నాకు ఇది ఆల్రెడీ అనేది కనపడింది, తెలిసింది ఇది అడ్వర్బియల్ టైం అని తెలిసింది. మరి ఇది ఏ టెన్స్లో ఉంది అనేది తెలుసుకోవాలి. మరి ఆల్రెడీ అనేది ఏ టెన్స్ అని తెలిస్తే, నాకు తెలుసు ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని నాకు అర్థమైంది. అంటే ఈ సెంటెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, అంటే దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్లోనే ఫిల్ చేయండి స్వామి అని. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఫిల్ చేయాలంటే మనకేం తెలియాలా? ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ తెలియాలా? మరి స్ట్రక్చర్ చూడండి ఒకసారి. ఏముంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ కానీ, లేదా హ్యాజ్ ప్లస్ వర్బ్ 3 ఈజ్ దట్. ఇది కావాలి మనకి. ప్లస్ ఆబ్జెక్ట్ ఈజ్ దట్. చూడండి సబ్జెక్ట్. సో ఇక్కడ ఏముంది? సబ్జెక్ట్ హీ. నెక్స్ట్ టైం రావాలా? హ్యావ్ కానీ హ్యాజ్ కానీ రావాలి. మరి ఇక్కడ చూడండి హ్యాజ్ ఏడుంది? ఇక్కడ ఉంది. సెకండ్ మీకు ఏ ఉంది? డి ఉంది. రైట్. బండి హ్యావ్ కానీ హ్యాజ్ కానీ. ఇప్పుడు సబ్జెక్ట్గా హీ అని వస్తే థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ, షీ, ఇట్కి విల్ టేక్ హ్యాస్. సో అలాగే హ్యాస్ తీసుకుంటాం. వర్బ్ 3 ఏంటి? గోకి వర్బ్ 3 అంటే మనం వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3 చూసుకుంటే గో, వెంట్, గాన్. సో గాన్ ఈజ్ దేర్. సో ద ఆన్సర్ ఈస్ హ్యాస్ గాన్. ఆప్షన్ ఏ, హీ హ్యాస్ గాన్ టు లండన్ ఆల్రెడీ. ఇది బిట్టు చేసే పద్ధతి. ఇది ఫాస్ట్గా వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి సార్ అంటే, ఆల్రెడీ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఒకటి ఉంది, ఇలా ఉంది, హ్యాస్ గాన్ ఉంది. రైట్, విల్ టేక్ ఇట్. ఇలా వెళ్ళాలి. అప్పుడు బిట్కి టైం సేవ్ అవుతుంది అండ్ యాజ్ వెల్ as కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండదు. ఇది చేసే పద్ధతి. కానీ మనలో చాలామంది చేసే ఒక చిన్న ఫన్నీ థింగ్ ఏం సార్ అంటే, ప్రిపేర్ కాని వాళ్ళు, ఓకే రాసే వాళ్ళు చేసే చాలామంది చేసేది సార్ అంటే, హీ హ్యాస్ గాన్ టు అప్లై చేస్తాం దీన్ని. ఈ బిట్ నాడు అప్లై చేసి హీ హ్యాస్ గాన్ టు లండన్ ఆల్రెడీ, హీ వెంట్ టు లండన్ ఆల్రెడీ, హీ హ్యాడ్ వెంట్ టు లండన్ ఆల్రెడీ, హీ హ్యాస్ వెంట్ టు లండన్ ఆల్రెడీ. 4 చదివి ఏది చదవడానికి బాగా అనిపించి, చదవడానికి కొంచెం నీట్గా అనిపించి, మీనింగ్ఫుల్గా అనిపిస్తే దాన్ని తీసుకుపోయి పెట్టేస్తారు. అంటే ఇది స్పోకెన్ ఇంగ్లీష్ కాదు, దిస్ ఇస్ గ్రామటికల్ ఇంగ్లీష్. సో స్పోకెన్ ఇంగ్లీష్లో అది సెట్ అవుతుందేమో, మాట్లాడడానికి పలకడానికి బాగా వస్తాయి. పలకడానికి కాదు కావాల్సింది, గ్రామటికల్గా ఏది కరెక్ట్. గ్రామటికల్గా వెళ్ళే పద్ధతి ఏంటి సార్ అంటే, ఆల్రెడీ తీసుకోండి స్వామి. ఆల్రెడీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కీవర్డ్ నాకు తెలుసు. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయితే దానికి గురించి నాకు స్ట్రక్చర్ తెలియదు. స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ హ్యావ్, హ్యాస్, V3. సో థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి, సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్ తీసుకున్నా. హ్యాస్ ఇక్కడ ఉంది. V3 ఏంటి? గాన్. హ్యాస్ గాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది బిట్ చేసే పద్ధతి. అంటే
బిట్ ఇచ్చిన టెన్స్కు వర్బ్ ఫార్మ్స్కి సంబంధించినటువంటి బిట్ వచ్చిన వెంటనే మన కళ్ళు ఎక్కడికి పోవాలా, కీవర్డ్స్ మీదకి వెళ్ళాలా. కీవర్డ్స్ నుంచి స్ట్రక్చర్ నుంచి అప్లై, గో టు ద బిట్స్. ఇది బాగా కమాండింగ్ వస్తే, టెన్స్ మీద గ్రిప్ వస్తే ఫాస్ట్గా వెళ్తుంది. ఆల్రెడీ హ్యాస్ గాన్, అయిపోయా, మ్యాటర్ ఆఫ్ 2 సెకండ్స్లో బిట్ అయిపోతుంది. అలా ప్రాక్టీస్ అంటే ఎక్కువ కమాండింగ్ ఎక్కువ గ్రిప్ ఉన్న వాళ్ళకి మ్యాటర్ ఆఫ్ 1 సెకండ్. మీరు అట్లా ప్రాక్టీస్ చేయాలి. రైట్, విల్ సీ సెకండ్ బిట్. రెండో బిట్ చూద్దాం. రైట్, ఇప్పుడు వి గో ఫర్ సెకండ్ బిట్. రెండో బిట్కి వెళ్దాం. హ్యావ్ ఎ లుక్. చూడండి, ఇఫ్ యూ హ్యాడ్ అరైవ్ లేట్ ఐ డాష్ యాంగ్రీ అన్నాడు. ఐ రిపీట్, ఇఫ్ యూ హ్యాడ్ అరైవ్ లేట్ ఐ డాష్ యాంగ్రీ అన్నాడు. మరి హ్యాడ్ బీనా, హ్యావ్ బీనా, విల్ హ్యావ్ బీనా, వుడ్ హ్యావ్ బీనా అని దిస్ వన్. మరి మళ్ళీ చెప్తున్నా, నేనైతే ఈ బిట్ని ఎట్లా చేస్తాను, ఎలా చేయాలి ఈ పద్ధతి సార్ అంటే, బిట్ ఇచ్చిన వెంటనే, టెన్స్లో బిట్ ఇచ్చిన వెంటనే మన కళ్ళు ఎక్కడికి వెళ్ళాలా, కీవర్డ్, అడ్వర్బియల్ టైం ఏముంది ఇక్కడ, ఇఫ్ కనపడింది, నాకు అద్భుతంగా కనపడింది. అంటే ఇది ఏ టెన్స్లో ఉంది అని చెప్తుంది సార్ అంటే, ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ కండిషనల్ టెన్స్లో ఉంది సార్ అని చెప్తుంది. కండిషనల్ టెన్స్లో ఉంది. మరి కండిషనల్ టెన్స్లో మళ్ళీ మనకు 3 టెన్స్లు ఉన్నాయి. ఒకటి ప్రాబబుల్ కండిషనల్ టెన్స్, సెకండ్ ఇంప్రాబబుల్ కండిషనల్ టెన్స్, 3 అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ టెన్స్. 3 ఉన్నాయి. మరి ఇది ప్రాబబులా, ఇంప్రాబబులా, అన్ఫుల్ఫిల్డ్ అని ఎట్లా తెలుస్తుంది సార్ అంటే, ఈ ముందు ఈ 3 గురించి మనకు తెలియాలా. ప్రాబబుల్ కండిషన్లో కాంబినేషన్స్ సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్. ఇంప్రాబబుల్ కండిషన్లో సింపుల్ పాస్ట్ కండిషనల్ టెన్స్. థర్డ్ అన్ఫుల్ఫిల్ కండిషనల్ టెన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కండిషనల్ టెన్స్. పర్ఫెక్ట్ కండిషనల్ టెన్స్. రైట్, మళ్ళీ చెప్తున్నా, కండిషనల్ టెన్స్లో 3 రకాలు ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈస్ ప్రాబబుల్ కండిషనల్ టెన్స్, పీసీ అంటే ప్రాబబుల్ కండిషనల్ టెన్స్. దాంట్లో కాంబినేషన్స్ సింపుల్ ప్రెజెంట్ సార్, సింపుల్ ప్రెజెంట్, ఇంకో కాంబినేషన్ ఏంటి, సింపుల్ ఫ్యూచర్. ఇది ఫస్ట్ కాంబినేషన్. సెకండ్ కాంబినేషన్ ఏంటి, ఇంప్రాబబుల్ కండిషనల్కి కాంబినేషన్ సింపుల్ పాస్ట్, ఇంకొకటి కండిషనల్ టెన్స్. మరి మూడోది ఏంటి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కండిషనల్ టెన్స్. ఇప్పుడు చెప్పాలి మీరు, మరి ఇది ఫస్టా, సెకండా, థర్డా, మళ్ళీ ఎట్లా తెలుస్తుంది సార్ అంటే, ఇక్కడ ఆల్రెడీ 2 టెన్స్లలో ఒకటి క్లూ ఇచ్చేసినాడు. ఏమని, యూ హ్యాడ్ అరైవ్డ్ అంటే ఇది ఏ టెన్స్ ఇది చూడండి, సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ V3, పాస్ట్ పర్ఫెక్ట్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్కి కాంబినేషన్ యాడ్ ఉంది, ఇదిగో పాస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్ కండిషనల్ స్ట్రక్చర్. పర్ఫెక్ట్ కండిషనల్ స్ట్రక్చర్ ఏం రావాలా, వుడ్ హ్యావ్, వుడ్ ప్లస్ హ్యావ్ లేదా వుడ్ హ్యావ్ ప్లస్ V3. రైట్, వుడ్ హ్యావ్ ప్లస్ V3. చూడండి, వుడ్ హ్యావ్ ప్లస్ V3 యాడ్ ఉంది. వుడ్ హ్యావ్ బీన్ ఈజ్ బీ వాస్ బీన్. రైట్, వుడ్ హ్యావ్ బీన్ ఇది రాంగ్, ఎందుకంటే ఇది విల్ ఉంది. ఇది రాంగ్, ఎందుకంటే ఇది ఏం లేదు. ఇది రాంగ్, ఇది కూడా ఏం లేదు. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఈస్ వుడ్ హ్యావ్ బీన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్లా వెళ్ళాలి. ఏం చేయాలి సార్ అంటే, ఈ బిట్ను ఒకసారి అనలైజ్ చేసుకుంటే మనం, సార్ ఇచ్చిన సెంటెన్స్లో ఇఫ్ అనేది నాకు కీవర్డ్ కనపడిన వెంటనే కండిషనల్ టెన్స్ అని అర్థమైంది. కండిషనల్లో మళ్ళీ నాకు 3 రకాలు ఉన్నాయి. ప్రాబబుల్ కండిషనల్ టెన్స్, ఇంప్రాబబుల్ కండిషనల్ టెన్స్, అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ టెన్స్ అని అర్థమైంది. ప్రాబబుల్ కండిషన్లో సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్ ఉంది సార్. ఇంప్రాబబుల్లో సింపుల్ పాస్ట్ కండిషనల్ టెన్స్ ఉంది సార్. అన్ఫుల్ఫిల్డ్లో పాస్ట్ పర్ఫెక్ట్ కండిషనల్ టెన్స్ ఉంది సార్ అని అర్థమైంది. రైట్, ఉన్నప్పుడు ఇది ఆల్రెడీ ఒక హాఫ్ క్లూ ఇచ్చేసినాడు, అంటే ఒక సెంటెన్స్ ఒక టెన్స్ ఇచ్చేసినాడు. పాస్ట్ పర్ఫెక్ట్కి కాంబినేషను పర్ఫెక్ట్ కండిషనల్ టెన్స్ అని ఇచ్చేసినాడు. దట్స్ ద వే యాక్చువల్లీ. అంటే ముందు ఇదంతా కనిపెట్టాలంటే ఏం చేయాలి తెలుసా, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అని తెలియాలి. అంటే ముందు టెన్స్ స్ట్రక్చర్ తెలియాలా. అన్ని తెలిసినప్పుడు ఇదంతా సినిమా ఉంటుంది. ఇదంతా తెలియనప్పుడు ఏం చేస్తాడు మనిషి తెలుసా, సైకలాజికల్ ఏం చేస్తాడంటే, ఏది నోటికి పలకనికి బాగా వస్తే అది పెట్టేస్తాడు. అది కరెక్ట్ కాదు. అటు పెడితే ఏమైతే సార్ అంటే, అయితే హిట్ లేకపోతే ఫట్. ఈ డైలాగ్ కూడా లేదాడ, మ్యాక్సిమం ఫట్టే. కరెక్ట్. సో అందుకు నో ద గ్రామర్, ఫాలో ద గ్రామర్ అండ్ గెట్ ద మార్క్ అంటాడు. రైట్, దిస్ ఇస్ ద బిట్.
ఇంకో బిట్ చూసేద్దామా? హ్యావ్ ఎ లుక్ ఫర్ థర్డ్ బిట్. ఇంకో బిట్ చూద్దాం, మీరే చదవాలి ఇది. ఐఆమ్ టైర్డ్, నేను టైర్డ్ అయినా. ఐ డాష్ ఫర్ 3 hours, రైట్? సో ఇది బిట్. ఇక్కడ నాకు వర్బ్ కూడా ఇలా మీరే అప్లై చేసుకోండి, మీరే ఏమన్నా కావండి అని చెప్పినాడు. నీకు ఐఆమ్ టైర్డ్ సార్, ఐ డాష్ ఫర్ 3 hours. హ్యావ్ స్టడీంగా, హ్యావ్ బీన్ స్టడీంగా, హ్యాడ్ బీన్ స్టడీంగా, హ్యాస్ బీన్ స్టడీంగా. సో వర్బ్ ఈజ్ కామన్. ఏంటి? స్టడీ 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 స్టడీ. ఇప్పుడు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఇట్లాంటి బిట్ ఇచ్చిన వెంటనే, టెన్స్లో బిట్ ఇచ్చిన వెంటనే కళ్ళు పోవాలా? ఎక్కడికి పోయినాయి? ఫర్ర అడ్వర్బియల్ టైం కీవర్డ్ కనపడింది నాకు. దీన్ని నేనేమంటాను సార్ అంటే కీవర్డ్ అంట. మరి మీరేమంటారు? మీరు ఏమని అనుకోండి, నాకు తెలియదు. రైట్. సో రైట్, కీవర్డ్ ఏంటి? ఫర్ అనేది కీవర్డ్. నాకు తెలిసింది ఫర్ అనేది కీవర్డ్. ఏ టెన్స్కి కీవర్డ్ అంటే ప్రెజెంట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూయస్, కంటిన్యూయస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్కి కీవర్డ్ అని నాకు అర్థమైతే సరిపోదు. మళ్ళీ ఏం తెలియాలా? స్ట్రక్చర్ తెలియాలా? ఏంటి స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ లేదా హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ హ్యావ్ కానీ హ్యాస్ కానీ బీన్ ప్లస్ V4, రైట్? ఇది ఏంటిది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి స్ట్రక్చర్, ఫార్ములా అంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బిట్ అప్లై చేద్దాం. సబ్జెక్ట్ ఏముంది సార్ ఇక్కడ? ఐ. ఐకి ఐ వి, దీన్ని ఉయ్ అనకూడదు. మామూలుగా అందరూ ఇది ఉయ్ అంటారు, ఇది ఉయ్ కాదు, ఇట్స్ వి అంటారు. ఏమనాలా? వి అనాలా? కావాలంటే రాసు. ఐ వి అయ్యు అద్దే, ఈ 3 4 ఒకటి రకంగా ఉంటాయి. హీ షీ ఇట్, ఇవి థర్డ్ పర్సన్ సింగులర్స్. వీటికి హ్యాస్ పెట్టుకోండి, వీటికి హ్యావ్ పెట్టుకోండి, అయిపోయింది. దట్ ఇస్ దిస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సబ్జెక్ట్ ఏముంది సార్? ఐ. ఐ హ్యావా హ్యాజా? ఐ హ్యావ్ లేకపోతే ఐ హ్యాజా? ఐ హ్యావ్ ఇక్కడ రాజునంగా ఆల్రెడీ. హ్యావ్ ప్లస్ నెక్స్ట్ టైంలో బీన్ ప్లస్ V4, హ్యావ్ బీన్. ఆన్సర్ ఈజ్ ద బీ ఈజ్ ద ఆన్సర్. అంతే. మళ్ళీ చెప్తున్నా, ఏ బిట్ని ఏం చేసినాం సార్ అంటే, బిట్ ఇచ్చిన వెంటనే నీట్గా చదువుకోవడం, కళ్ళు పోవాలి. ఎక్కడికి పోవాలి సార్? అడ్వర్బియల్ టైం కోసం సర్చ్ చేయాలి, వెతకాల. వేట పడింది ఈడ. వచ్చిన వెంటనే ఏం చేయాలి? ఇది ఏ టెన్స్తో కనిపెట్టేసిన ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని. దాని స్ట్రక్చర్కి వెళ్ళిన, స్ట్రక్చర్లో నుంచి మళ్ళీ సబ్జెక్ట్కి పోయినా, సబ్జెక్ట్ నుంచి మళ్ళీ ఏం తీసుకున్నా? ఆప్షన్స్ తీసుకున్నా. ఇది బాగుంది. ఇది మామూలుగా మనం ఇప్పుడు 2 minutes 3 minutes మనం మాట్లాడుతున్నాం. బట్ ఎగ్జామ్లో దీనికి 2 minutes 3 minutes అంత సీన్ ఉండదు. అంత సీన్ ఉండకూడదంటే ఏం చేయాలి తెలుసా? నేను ఫస్ట్ చూసిన వెంటనే 2 secondsలో ఆన్సర్ కనిపెట్టేయాలి. 2 secondsలో ఆన్సర్ కనిపెట్టేయగలిగితే యూ గైస్ హ్యావ్ సూపర్ కమాండింగ్ ఓవర్ గ్రామర్ అంటారు. అలా కనిపెట్టాలి సార్. ఏమంటారు అంటే, దీంతో ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. ఒక మనిషికి కాన్ఫిడెన్స్ ఎక్కడి నుండి వస్తుంది సార్ అంటే, ఎక్కడొస్తుంది కాన్ఫిడెన్స్? ఐ టెల్ యూ సీరియస్. ఒక స్టూడెంట్ కాన్ఫిడెంట్గా ఉండాలి. ఒక స్టూడెంట్ కాన్ఫిడెన్స్ కావాలంటే ఎక్కడొస్తుంది? ఎట్లా వస్తుంది కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ కమ్స్ ఫ్రమ్ 2 things. కాన్ఫిడెన్స్ 2 విషయాల ద్వారా వస్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ ప్రాక్టీస్, సెకండ్ వన్ ఈజ్ అగైన్ ప్రాక్టీస్, మళ్ళీ కూడా ప్రాక్టీస్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ. హ్యావ్ యూ సీన్ కండక్టర్ ఇన్ బస్? వదిలేయండి, రైట్? దట్స్ ఇట్. సో ప్రాక్టీస్ చేయండి, ఇట్ కమ్స్. ఇది ఏం చేయాలి సార్ అంటే, కీవర్డ్ కనిపెట్టడం, బిట్టికెళ్ళడం. కీవర్డ్ కనిపెట్టడం, బిట్టికెళ్ళడం. సో దీనిలో ఏం చేయాలి? మ్యాటర్ ఆఫ్ 2 secondsలో తెలిసేసుకోవాలి. 2 seconds తెలిస్తే బిట్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, మార్క్ వస్తుంది. అది అంతేగాని నోట్తో ద్వారా మాట్లాడడం కాదు. దిస్ ఈజ్ థర్డ్ బిట్. నౌ వి గో ఫర్ ఫోర్త్ బిట్, రైట్? ఇప్పుడు ఫోర్త్ బిట్కి వస్తారు చూడండి. హలో, మై అంకుల్ డాన్స్ ఇన్ ద పార్క్ వెన్ ఐ మెట్ హిమ్, రైట్? మై అంకుల్ డాన్స్ in the park when I met him. In the park when I met him. చూస్తే ఇది నా బిట్. మరి వాక్కుడు అనకూడదని, వాక్డ్. ఓకేనా? వాస్ వాకింగా, హ్యాడ్ వాకింగా, హ్యాడ్ వాక్డ్, రైట్? సో వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్? బిట్ వచ్చింది, మరి ఏం చేయాలా? ఎత్తకాల. ఇదేనికి కీవర్డ్కి ఆడుంది, ఈడుంది, అయిపోయా. వెన్ ఈజ్ ఎ కీవర్డ్?
ఏ టెన్స్కి కీవర్డ్ నాకు ఎస్ ఇట్ ఈస్ ఎ కీవర్డ్ ఆఫ్ సెవరల్ థింగ్స్ బట్ హియర్ ఇట్స్ ప్లేస్ యాజ్ అ పాస్ట్ కంటిన్యూస్. నాకు అర్థమైంది ఇది పాస్ట్ కంటిన్యూస్ అండ్ పాస్ట్ కంటిన్యూస్. మళ్ళీ ఇక్కడ ఇంకో క్లూ ఇచ్చినట్టు మీరు ఐ మెట్ హిమ్ సింపుల్ పాస్ట్ డింగినక సింపుల్ పాస్ట్ ఇది కూడా అర్థమైంది. 2 కాంబినేషన్స్ ఉన్నాయి సింపుల్ పాస్ట్ పాస్ట్ కంటిన్యూస్. అంటే దీన్ని పాస్ట్ కంటిన్యూస్లో ఫిల్ చేయాలంటే నాకేం తెలియాలా స్ట్రక్చర్ తెలియాలి. చెప్పండి మళ్ళీ సబ్జెక్టు ప్లస్ వాజ్ కానీ వర్ కానీ ప్లస్ వర్బ్ బిఫోర్ కంటిన్యూస్ అంటేనే వర్బ్ బిఫోర్ రావాలి. చూడండి ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి మై అంకుల్ అనేది హీ రైట్. హీ షీ ఇట్కి మళ్ళీ చెప్తున్నాం సబ్జెక్ట్ దీని అగ్రిమెంట్ ఆఫ్ ద వర్బ్ అంటారు. హీ షీ ఇట్కి వాజ్ మేబీ ఐ ఇదేంటిది వీ అనకూడదు ఏమన్నా వి అండ్ యూ అండ్ దే. మరి వీటికి ఏం కొడతాం హ్యావ్ సారీ వర్ రైట్. లెట్ us come to this. ఇప్పుడు చూడండి ఇక్కడ మై అంకుల్ మై దిస్ ఇట్. సో మై అంకుల్ డాన్స్ ఇన్ ద పార్క్ వెన్ ఐ మెట్ హిమ్. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్లో రావాలి. సబ్జెక్ట్ ఏముంది సార్ మై అంకుల్. నెక్స్ట్ టైం రావాలి వాజ్ రావాలి. వాజ్ యాడ్ ఉంది ఇక్కడ ఇది బిఫోర్ ఏంటి వాకింగ్. ఆన్సర్ ఈజ్ బి. దట్స్ ఇట్. అర్థమైందా? థ్యాంక్ యూ. అండ్ వి గో ఫర్ ద నెక్స్ట్ బిట్. రైట్ ఇంకొక బిట్కి వెళ్తున్నాం. రైట్ డాన్స్ ప్రతాప్ రీసెంట్లీ క్వశ్చన్ వచ్చింది ఇక్కడ చూడండి. ఇక్కడ ఇప్పుడు 2 పదాలు ఉన్నాయి ఇక్కడ కీవర్డ్ కనిపెట్టింది. ప్రతాప్ అనేది నౌన్ ఇంకా కీవర్డ్ ఒకటే ఏంటిది రీసెంట్లీ. అర్థమైంది ఇక్కడ ఈజీ చాలా ఈజీ బిట్. జుజుబీ బిట్ ఇలాంటి బిట్లనే జుజుబీస్ అంటారు. ఏం బీస్ జుజుబీస్. చూడండి సార్ ఇక్కడ మరి హ్యావ్ యూ సీనా హ్యాడ్ యూ సీనా డిడ్ యూ సీనా వా యూ సీయింగా వాట్స్ ఆన్సర్. మరి నేనైతే ఏం చేస్తా కీవర్డ్ కనిపెట్టిన రీసెంట్లీ. ఏ టెన్స్ కీవర్డ్ రీసెంట్లీ అనేది ఏ టెన్స్ కీవర్డ్. ఇట్స్ అడ్వర్బియల్ టైమ్ ఆఫ్ విచ్ టెన్స్ అంటే ఇట్ ఈస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అగైన్. ఎక్కువ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో టచ్ చేస్తాడు. ఎందుకు సార్ అంటే మనకి ఇష్టం కాబట్టి రైట్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్కి స్ట్రక్చర్ ఏంటి చెప్పండి సార్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ కానీ ప్లస్ హ్యాజ్ కానీ ప్లస్ వర్బ్ 3 కానీ ప్లస్ ఆబ్జెక్ట్. ప్లస్ వర్బ్ 3 కానీ కాదు ప్లస్ వర్బ్ 3 రైట్. సబ్జెక్ట్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్ ఇది వర్బ్ 3 రైట్. లెట్ us see this one. ఇది క్వశ్చన్ అడుగుతున్నాడు రైట్. సో ఇప్పుడు హ్యావ్ రావాలా సబ్జెక్ట్ హ్యావ్ లేదా హ్యాస్ రావాలా. దీంట్లో హ్యావ్ యాడ్ ఉంది ఏడుంది ఈడ ఒక్కటే ఉండేది. యూ సీన్ వర్బ్ 3కి వర్బ్ 1 వర్బ్ 2 వర్బ్ 3 సీ సా సీ సా సీ వర్బ్ 3 రావాలా వర్బ్స్ రావాలా. మళ్ళీ చెప్తున్నాను సార్ మనకి 3 రూపాలు వస్తేనే టెన్స్లో కమాండింగ్ వస్తుంది. టెన్స్ ఒక్కటి వచ్చి రూపాలు రాకపోతే అంటే వర్బ్ ఫార్మ్స్ తెలియకపోతే అండ్ అగైన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ద బిట్ అంటారు. సో టెన్స్ రావాలా కీవర్డ్స్ రావాలా అండ్ యాజ్ ప్లస్ బిట్స్ రావాలి వర్బ్ ఫార్మ్స్ రావాలా. సో దట్స్ వన్ సీస్ ఆర్ సీన్. సీన్ యాడ్ ఉంది ఇక్కడ అన్ని 3 ఉంది. యూ సీన్ ఐ హావ్ సీన్ దట్ వన్. ద ఆన్సర్ ఈస్ హ్యావ్ యూ సీన్ ప్రతాప్ రీసెంట్లీ. ఆ రీసెంట్గా ప్రతాప్ని చూసావా దట్స్ ఇట్. నేను చూడలేపో అంటారు దట్స్ ఇట్ ఈజ్ ద బిట్. అంటే మనం ఏం చేయాలి సార్ అంటే బిట్ ఇచ్చిన వెంటనే మళ్ళీ చెప్తున్నా బిట్ ఇచ్చిన వెంటనే కీవర్డ్ కనిపెట్టాలా. అంటే మనకేం తెలియాలా కీవర్డ్స్ రావాలా. ఈ కీవర్డ్స్ కనిపెట్టినాక మరి నెక్స్ట్ ఏం రావాలా స్ట్రక్చర్ తెలియాలా అంటే ఫార్ములా తెలియాలా. కొన్నిసార్లు కీవర్డ్ ఇయ్యడు అసలు. మరి ఏమి ఇస్తాడు సార్ అంటే యూసేజ్ని బట్టి ఇస్తాడు. అప్పుడు మనకి యూసేజ్ కూడా తెలియాలి అంటే ఏ టెన్స్ను ఎక్కడ యూజ్ చేస్తున్నామని తెలియాలి. సో డైరెక్ట్లీ ఐమ్ టెలింగ్ ఇస్ ప్రతి టెన్స్కి కీవర్డ్ తెలియాలా ప్రతి టెన్స్కి స్ట్రక్చరు తెలియాలా ప్రతి టెన్స్కి యూసేజ్ కూడా తెలియాలి. అంతే. ప్రతి టెన్స్కి 3 తెలిస్తే దెన్ ఐ కెన్ సే టు యూ దట్ యూ హ్యావ్ సమ్ గ్రిప్ ఓవర్ ఇంగ్లీష్ మీద గ్రిప్ ఉందని ఐ బిలీవ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీ వన్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అందరు నేను నమ్మేస్తాను. యాక్చువల్గా టెన్స్ను ఇట్స్ వెరీ క్వైట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటారు. టెన్స్ మీద కమాండింగ్ వచ్చినప్పుడు గ్రామర్ను ఛాలెంజింగ్గా చేయడం జరుగుతుంది. చాలా ఛాలెంజింగ్గా ప్రతి బిట్ను కొంచెం ఛాలెంజింగ్గా తీసుకుంటాం. ఎప్పుడు టెన్స్ మీద కమాండింగ్ వస్తే మాకు చిన్నప్పుడు ఒకసారి మాకు గుర్తు పెట్టుకోవడం ఎట్లా అంటే ఇప్పుడు ఐ టెల్ యూ వన్ థింగ్. నేను రోజు షటిల్ ఆడతాను. ఐ ప్లే షటిల్ డైలీ. దాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ తీసుకుంటే ఐ ఆమ్ ప్లేయింగ్ షటిల్ డైలీ.
సారీ ఐఎమ్ ప్లేయింగ్ షటిల్ నా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ తీసుకుంటే ఐ హ్యావ్ ప్లేడ్ షటిల్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ తీసుకుంటే ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్. సింపుల్ పాస్ట్ తీసుకుంటే ఐ ప్లేడ్. పాస్ట్ కంటిన్యూ తీసుకుంటే ఐ వాస్ ప్లేయింగ్. పాస్ట్ పర్ఫెక్ట్ తీసుకుంటే ఐ హ్యాడ్ ప్లేడ్. పాస్ట్ పర్ఫెక్ట్ ఇటే తీసుకుంటే. బట్ వాట్ ఐమ్ టెలింగ్ ఇస్ సమ్ వాట్ క్రేజీ. అంటే బుజ్జి ఇట్స్ బజ్జీ. ప్రెజెంట్ కంటిన్యూస్ బుజ్జి ఈజ్ ఈటింగ్ బజ్జీ. Present perfect Bujji has eaten bajji. Present perfect continuous Bujji has been eating bajji. Simple past like that. Bujji eats bajji. Bujji is eating bajji. Bujji has eaten bajji. Bujji has been eating bajji. Bujji ate bajji. Bujji was eating bajji. Bujji had eaten bajji. Bujji had been eating bajji. Bujji will eat bajji. Bujji will be eating bajji. Bujji will have eaten bajji. Bujji will have been eating bajji. Bujji eats bajji. Bajji is eaten by Bujji. Bujji. కమాండింగ్ వస్తే ఒక సెంటెన్స్ తీసుకొని 12 టైప్స్లో ఫటాఫట చేస్తూ ఉంటే బిట్టును చూడంగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కాబట్టి అందుకే కష్టపడండి, గుర్తుపెట్టుకోండి, మైండ్లో వేసుకోండి. షాల్ వి గో ఫర్ ద నెక్స్ట్ బిట్? ఇంకో బిట్కి వెళ్దామా? లెట్ us గో ఫర్ దిస్. రైట్, మరి ఇంకొక బిట్ చూసేద్దామా? హ్యావ్ ఎ లుక్ రిగార్డింగ్ దిస్ 6th బిట్. 6వ బిట్ చూడండి ఒకసారి. యూ డాష్ an accident if you go on driving like that, right? I repeat it. You dash an accident if you go on driving like that. And options are having, will have, would have had. ఇది బిట్. మరి ఇప్పుడు మనం ఏం చేయాలా? మీకు ఎక్స్పీరియన్స్తో చెప్పండి. మరి సెంటెన్స్ ఇచ్చిన వెంటనే మన కళ్ళు వెతకాల. దేనికోసం? ఇట్ ఈస్ హంటింగ్ ఫర్ ద కీవర్డ్, సర్చింగ్ ఫర్ ద కీవర్డ్. కీవర్డ్ యాడ్ ఉంది, ఎదుగో ఈడే. Keyword. What is the keyword? This one. I go for the next color. This is my color. This one. If అనేది కీవర్డ్ నాకు అర్థమైంది. గాట్ ఇట్? ఇఫ్ అనేది కీవర్డ్ అని ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం. కండిషనల్ టెన్స్. మరి ఈ బిట్ దేంట్లో తీసారంటే కండిషనల్ టెన్స్. కండిషన్స్, షరతులు కండిషనల్ టెన్స్లో ఉంది. నాకు అర్థమైంది, మీకు అర్థమైంది. రైట్, కండిషనల్ టెన్స్లో ఎన్ని స్ట్రక్చర్? మళ్ళీ 3 ఉంటాయి దీనిలో. ప్రాబబుల్ కండిషనల్ టెన్స్, ఇంప్రాబబుల్ కండిషనల్ టెన్స్, అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్. పాస్ట్ వీడియో ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. పాస్ట్ ప్రాబబుల్ కండిషన్లో సింపుల్ ప్రెజెంట్ చెప్పండి. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్. చూడండి ఇక్కడ మళ్ళీ ఒక క్లూ ఇచ్చినాడు. ఏమని? You go సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే సింపుల్ ప్రెజెంట్ అంటే ఇదే. మరి నెక్స్ట్ ఏముండాలి? కాంబినేషన్ సింపుల్ ఫ్యూచర్. చూడండి సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ తినాలి నాకు. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ వెబ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి ఇక్కడ వెళ్ళాడు ఉంది. ఇదిగో విల్ హ్యావ్ ఇస్ V1, హ్యావ్ ఇస్ అ వర్బ్ హియర్. అప్పుడు ద ఆన్సర్ ఇస్ B is the answer. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ ఫ్యూచర్ ఈజ్ ద కాంబినేషన్స్. బిట్ ఇలా చేయాలి. కీవర్డ్ కనిపెట్టినాం, స్ట్రక్చర్కి వెళ్ళినా, అప్లై చేసినా, కనిపెట్టేసిన. ఎంతసేపు పట్టింది? మ్యాటర్ ఆఫ్ 2-3 seconds బిట్ అయిపోతుంది. రైట్, విల్ గో ఫర్ ద నెక్స్ట్ బిట్. 7th బిట్. మోస్ట్ మేజర్ సిటీస్ డాష్ సిగ్నిఫికెంట్లీ ఓవర్ ద లాస్ట్ 30 years. సో రైట్, లాస్ట్ 30 years నుంచి మేజర్ సిటీస్ ఏమిస్తారంటే బాగా ఏమవుతున్నాయి? పెరిగి పెద్ద అయిపోతున్నాయి. పెద్ద ఫార్క్. రైట్, లెట్ us కమ్ టు దిస్. మరి గ్రోనా, విల్ గ్రోనా, హ్యాస్ గ్రోనా, హ్యావ్ గ్రోనా. సో మళ్ళీ నాకు కీవర్డ్ కనిపెట్టాలి. ఏముంది కీవర్డ్? ఏడుందిరో టైమింగ్ ఓవర్ ద లాస్ట్ 30 years. 30 సంవత్సరాల నుంచి అన్నాడు. అంటే ఇప్పటి వరకు జరుగుతుంది. ద యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ద యాక్షన్ హ్యాస్ కంప్లీటెడ్ జస్ట్ బిఫోర్ వి స్పోకెన్ అంటారు. మనం ఎప్పుడో స్టార్ట్ అయింది, మనం మాట్లాడే సమయానికి ముందే అయిపోయింది. ఇట్స్ అ ఫ్రెష్ యాక్షన్స్ అంటారు. ఇప్పుడే అయిపోయింది. అంటే అయిపోయింది కదా, ఇప్పటి వరకు జరుగుతూ ఉంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్. రైట్, యాక్చువల్లీ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా వాడచ్చు. బట్ ఇప్పుడు మనకు ఆప్షన్స్ లేవు కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్కి వెళ్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ చెప్పండి. ఈ సెంటెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. నేను ఇంతకు ముందే చెప్పిన ఏమని? ఎక్కువగా ప్రెజెంట్ పర్ఫెక్టే అడుగుతున్నాడు. ఎందుకు అంటే మన ఇష్టం. రైట్, సబ్జెక్ట్ హ్యావ్ కానీ లేదా హ్యాస్ కానీ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. సో చెప్పండి సార్, హ్యావ్ కానీ హ్యాస్ కానీ. సో ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? మేజర్ సిటీస్. మేజర్ సిటీస్ అనేది సబ్జెక్ట్. సింగులరా ప్లూరలా? సింగులర్ సిటీ, ప్లూరల్ సిటీస్.
మంచి కవరింగ్ నాది రైట్. సిటీస్ ఈజ్ ఎ సబ్జెక్ట్, ఇట్స్ అ ప్లూరల్. వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్ ద హెల్పింగ్ వర్బ్ షుడ్ బి ప్లూరల్. వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ ద హెల్పింగ్ వర్బ్ షుడ్ బి సింగులర్. దీన్ని అగ్రిమెంట్ కాన్కార్డ్ రూల్ అంటారు. సబ్జెక్ట్ సింగులర్ అయితే హెల్పింగ్ వర్బ్ కూడా సింగులర్ ఉండాలి. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్లే ఉండాలి. ఇప్పుడు ఆ రకన ఇది ప్లూరల్ కాబట్టి ప్లూరల్ హెల్పింగ్ వర్బే. ఎక్కడ ఉంది ప్లూరల్ హెల్పింగ్ వర్బ్? దిస్ హ్యావ్. ఇది ఎందుకు కాదు? ఇది సింగులర్. ఇది ఎందుకు కాదు? ఇది పెద్ద తిక్క. ఇది ఇంకా పెద్ద తిక్క. ఎందుకంటే హ్యావ్ లేదు, హ్యాస్ లేదు. సో ద ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఈస్ హ్యావ్. V3 ఏంటి? గ్రోన్. సో ద ఆన్సర్ ఈస్ D ఈజ్ ద రైట్ ఆన్సర్. నేనేం చేసినాను చూడండి, ఏం చేయలే. బిట్టు చదివినాను, కన్ఫ్యూజ్ కాకూడదు, టెన్స్ పడకూడదు. ఫస్ట్ టెన్స్ పడితే టెన్స్ పోతుంది. ఓకేనా? టెన్స్ పడుతూ కూడా చూసిన వెంటనే మాకు అర్థమైంది. ఓకే, బిట్ అర్థం అనలైజ్ చేసుకోవడం, ఆప్షన్స్కి వెళ్ళడం, అనలైజ్ చేసుకోవడం, స్ట్రక్చర్ వెళ్ళడం. అండ్ కీవర్డ్ తెలియాలా, స్ట్రక్చర్ తెలియాలా, యూసేజ్ తెలియాలా. తెలిస్తే బిట్ ఎందుకు మిస్ అవుతుంది సార్? ప్రతి బిట్టు ఒక ఛాలెంజింగ్గా, చాలా స్వీట్గా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అదే ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్న మజా, పిచ్చ మజాగా ఉంటుంది. ఎప్పుడు నీకు మ్యాండింగ్ ఉన్నప్పుడు, నీకు గ్రిప్ ఉన్నప్పుడు, నీకు అది ఉన్నప్పుడు. రైట్. సో దిస్ వన్. థ్యాంక్ యూ. ఐల్ గో ఫర్ ద నెక్స్ట్ బిట్. రైట్. ఎయిత్ బిట్. I have heard about the book, but I does it yet. చూడండి ఇక్కడ, I have heard about the book, but I does it yet. కనపడింది ఇక్కడ సెంటెన్స్. ఆప్షన్ ఏ, haven't read, don't read, hadn't read, didn't read. Right? Haven't read, don't read, hadn't read, didn't read. So the answer this one. మళ్ళీ కీవర్డ్ కనిపెట్టాలా? చెప్పండి కీవర్డ్. మళ్ళీ వెంటనే కనపడింది నాకు కీవర్డ్. ఏడుగుంది? ఇదిగో చిట్టి ముండా, బుజ్జి ముండా. చూడండి కీవర్డ్. Sometimes it may be in the last ending of the sentence. Sometimes it may be in the middle of the sentence. Sometimes it may be the maybe corner of the sentence. It's not ending లో ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, ఒకసారి స్టార్టింగ్లో కూడా ఉండొచ్చు. ఇట్స్ హర్ చాయిస్. రైట్. సో ఇప్పుడు ఎట్ అనేది కీవర్డ్. నాకు అర్థమైంది. ఎట్ అనేది కీవర్డ్ అని అర్థమైంది సార్. మరి ఇది ఏ టెన్స్కి కీవర్డ్? నాకు తెలుసు. ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్. మళ్ళీ ప్రెజెంట్ పర్ఫెక్టే. చూడండి, మనం చూసిన బిట్లలో చాలా వరకు ప్రెజెంట్ పర్ఫెక్ట్లే ఉంటాయి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ నుంచి లాగి పడేస్తాడు, పాస్ట్ పర్ఫెక్ట్ నుంచి కూడా లాగి పడేస్తాడు. సో ఇవి మేజర్గా చూసుకోవాలి. సింపుల్ ఫ్యూచర్ అంటే అందరూ కనిపెట్టేస్తారు, ఎందుకంటే విల్ షెల్ ఉంటుంది కాబట్టి. ఇది కనిపెట్టేస్తారు. ఫ్యూచర్లో అడగాల్సి వస్తే విల్ హ్యావ్ ఉంటుంది ఒకటి. అంటే విల్ హ్యావ్ ప్లస్ V3 అంటే ఏంటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్. రైట్. సో ఫ్యూచర్ అడగాల్సి వస్తే సింపుల్ ఫ్యూచర్ అడగచ్చు, లేకపోతే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అడగచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మరి ఈ సెంటెన్స్కి వచ్చేసరికి కీవర్డ్ ఏముంది సార్? ఎట్ ఇది కీవర్డ్. ఓకేనా? అర్థమైంది. సో ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్ చూడండి ఇక్కడ హ్యావ్ లేదా హ్యాస్ ఎక్కడుంది? హ్యాడ్ ఉంది. హ్యాడ్ అది కాదు, ఇది కాదు, ఎందుకంటే ఇక్కడ హ్యావ్ లేదు, హ్యాస్ లేదు. ఇది హ్యావ్ అండ్ నెగిటివ్. ఎట్ కాబట్టి నెగిటివ్ ఫామ్ ఉంటుంది. బుక్ నేను విన్నాను ఈ బుక్ గురించి, బట్ ఇంతవరకు నేను చదవనే లేదండి. ద ఆన్సర్ ఈస్ నెక్స్ట్ వన్. ఐ హ్యావ్ హర్డ్ అబౌట్ ద బుక్, బట్ ఐ హ్యావెంట్ రెడ్ అబౌట్ ఇట్. ఐ హ్యావెంట్ రెడ్ ఇట్ యెట్. ఇంకా దీన్ని చదవనే లేదు, బట్ బాగా విన్నాను ఈ బుక్ గురించి. థ్యాంక్ యూ ఫర్ దిస్. ఇది బిట్ చేసే పద్ధతి మై డియర్స్. ఏం చేసినా కీవర్డ్ కనిపెట్టినా, స్ట్రక్చర్కి వెళ్ళినా, అప్లై చేసిన, కనిపెట్టినా, అంతే. ఇంకా నువ్వు దీనికి అన్నీ చదవాల్సిన అవసరం లే. బాగుందా, ఇది బాగుంది, ఏ బాగుందా, బి బాగుందా, సి బాగుందా, ఇది కాదు పద్ధతి. మార్చుకోండి పద్ధతి. కీవర్డ్ కనిపెట్టండి, పోండి, తీసుకోండి, కొట్టండి, హ్యాపీగా ఉండండి అని చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. అండ్ షల్ వి గో ఫర్ నెక్స్ట్ బిట్. రైట్. నంబర్ 9. పేపర్ మనీ, డబ్బులు డాన్స్ ఫర్ ఓవర్ 1,000 years. Paper money dance for over 1,000 years. Has used, has been used, was been used. దీన్ని యూజ్డ్ అనకూడదు,
ప్రొనౌన్సియేషన్ చూడండి ఒకసారి. కొంచెం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ లాగానే మాట్లాడండి, చాలా బాగుంటుంది అనమాట. మీరు మాట్లాడతారు నాకు తెలుసు, రైట్. చూడండి ఇక్కడ హ్యాస్ యూస్డ్, హ్యాస్ బీన్ యూస్డ్, వాజ్ బీన్ యూస్డ్, యూస్డ్. గాట్ ఇట్. ఇప్పుడు నాకు కనపడుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి మళ్ళీ, మై ఐ షుడ్ గో ఆన్ ద అడ్వర్బియల్ టైమ్ దాన్ని కీవర్డ్ అంటారు. ఏంది ఫర్ ఓవర్, రైట్. అంటే ఏంటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో నాకు ఉందని తెలిసింది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ లేకపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ ఉంది. కానీ మీరు నాకు ఆప్షన్లో చూస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లేనే లేదు. హ్యాస్ బీన్ యూజింగ్ అంటే ఇంక్ ఫామ్ లేనే లేదు. అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో పక్కన తీసేసినాడు. సెమీ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్లో చూడండి, హ్యాస్ యూస్డ్, ద పేపర్ మనీ హ్యాస్ యూస్డ్ ఫర్ ఓవర్ 1000 years. హ్యాస్ యూస్డ్ అనేది రాంగ్. ఎందుకు అంటే ఇట్స్ ట్రాన్సిటివ్ అది పక్కన పెడితే, ఎందుకు అంటే ఇది యాక్టివ్ వాయిస్, ఉపయోగించబడిందనే మీనింగ్లో నుంచి మనం తీసుకుంటే హ్యాస్ బీన్ యూజ్డ్, దిస్ అ ప్యాసివ్ వాయిస్. టెన్స్లో నుంచి దాటి మళ్ళీ వాయిస్కి వెళ్ళినాడు. రైట్, సీ ద లెవెల్ ఆఫ్ ద బిట్. సో హ్యాస్ బీన్ యూజ్డ్ ది ద రైట్ ఆన్సర్. మామూలుగా మనము కనుక్కుంటే ఓకే ఫర్ అనేది అడు ఉంది, నాకు అర్థమైంది, లేదు దట్స్ అని ప్రజెంట్ పర్ఫెక్ట్కి వెళ్ళి హ్యాస్ యూస్డ్ అని వాడతాం. రైట్, దట్ పేపర్ మనీ ఉపయోగించబడుతూ ఉంది. దట్స్ వన్ మీన్స్ హ్యాస్ బీన్ యూస్డ్. ద రైట్ ఆన్సర్ ఈస్ బి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా బిట్టును మనం కనిపెట్టుకుంటూ ప్రతి చోట కొంచెం కీన్గా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తే దెన్ యువర్ జాబ్ విల్ బి డన్. గైస్, థ్యాంక్ యూ ఫర్ దిస్. నెక్స్ట్, సో ఇట్లా టెన్స్ బిట్టును క్లియర్ చేసే పద్ధతి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఏం చేయాలి సార్ అంటే, బిట్టు వచ్చిన వెంటనే కీవర్డ్ అంటే విల్ గో ఫర్ సో మనం వచ్చిన వెంటనే కీవర్డ్కి పోవాలా. కీవర్డ్ తర్వాత కీవర్డ్ వచ్చిన వెంటనే స్ట్రక్చర్ తీసుకుంటాం. స్ట్రక్చర్ తీసుకున్న వెంటనే అండ్ యూసేజ్ని కొంచెం నేర్చుకుంటే, ఇంకొంచెం అదంతా బాగా నేర్చుకుంటే అప్పుడు టెన్స్ అయిపోతుంది. స్ట్రక్చర్ వచ్చిన వెంటనే అప్లై చేయడం, తర్వాత బిట్ని కనిపెట్టాడు. ఇది పద్ధతి. ఈ పద్ధతి మీదనే విల్ స్టార్ట్ సంథింగ్ రైట్స్. అంటే ఎట్లా స్టార్ట్ చేయమని, వి విల్ స్టార్ట్ సంథింగ్ అంటే ఎట్లా సార్ అంటే, మనం ప్రతి టెన్స్ తీసుకుంటాం. ప్రతి టెన్స్కి కీవర్డ్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, దాని యూసేజ్ ఏంది, అసలు దాని హిస్టరీ అంతా ఏంటి మొత్తం లాగేస్తాం. ప్రతి టెన్స్ సింపుల్ ప్రెజెంట్ తీసుకొని దాని గురించి మొత్తం లాగేయడం. దాని తర్వాత కొన్ని ఎక్సర్సైజ్ చేయడం. తర్వాత ప్రెజెంట్ కంటిన్యూస్ తీసుకోవడం, దాని మొత్తం స్ట్రక్చరు, కీవర్డ్, యూసేజ్, అది ఇది దానికి ఏముందో మొత్తం తీసుకోవడం. తర్వాత వీ డూ సమ్ ప్రాక్టీస్. తర్వాత ప్రెజెంట్ పర్ఫెక్ట్, స్ట్రక్చర్, కీవర్డ్, యూసేజ్. దాని తర్వాత మళ్ళీ గో ఫర్ సమ్ ఎగ్జాంపుల్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండి, విల్ గో ఫర్ స్ట్రక్చర్, కీవర్డ్, అగైన్ ఫర్ ద సమ్ లైక్ దట్ వి విల్ డూ ఎవ్రీ టెన్స్. ప్రతి టెన్స్కి అట్లా వెళ్దాం. లెట్ us స్టార్ట్. అండ్ నెక్స్ట్ క్లాస్ నుంచి ఇవన్నీ మీరు ఉంటాయని చెప్పుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే, ఈ వీడియో మీకు లైక్ చేస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అని కోరుకుంటూ, మీ సబ్స్క్రైబింగ్ మాకు చాలా అవసరం అని చెప్పుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ ఆల్ ద గైస్. థ్యాంక్స్ లాట్. యు ఆర్ మహేష్ పాలవారి. బాయ్, సీ యూ. బాయ్.